అలేఖ్య చిట్టి పికిల్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ పేరు వైరల్ అవుతోంది. ముగ్గురు అక్క చెల్లెలు కలిసి స్టార్ట్ చేసిన పచ్చళ్ళ బిజినెస్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. కస్టమర్స్ దేవుళ్ళు అంటూనే తమ పికిల్స్ కొన్నవారిని నోటికొచ్చినట్టుగా తిట్టి వైరల్ అయ్యారు. ఈ ముగ్గురు అక్క చెల్లెలలో అలేఖ్య చిట్టి పచ్చళ్ళ ధర ఎక్కువగా ఉంది ఎందుకు అని అడిగిన పాపానికి ఓ కస్టమర్ ను అమ్మనా బూతులు తిట్టింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. నెటిజన్స్ ఊరుకుంటారా? ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అంతేకాదు ఆమె ఇంకా ఎవరిని తిట్టింది అనేది కూడా బయటకు లాగారు. దాంతో అలేఖ్య చిట్టికి సంబంధించిన 3-4 ఆడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. దాంతో ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. మొదట్లో ఆ ఆడియో ఒకరికి పంపబోయి మరొకరికి పంపాము అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో క్షమించండి తప్పైంది అని ఓ వీడియో, ట్రోల్ చేయకండి అంటూ మరో వీడియో ఇలా వరుసగా వదిలారు ఈ సిస్టర్స్. చివరకు ట్రోల్స్ దెబ్బకు అలేఖ్య చిట్టి ఆసుపత్రి పాలైంది. ట్రోల్స్ కారణంగా డిప్రెషన్ కు గురై బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మా అక్కకు ఏమైనా అయితే మీరే బాధ్యులు అంటూ సిస్టర్స్ లో ఒకరు ఎమోషనల్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ ను ట్రోల్ చేసేవారితో పాటు వారికి సపోర్ట్ చేసేవారు కూడా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ కూడా అలేఖ్య సిస్టర్స్ కు సపోర్ట్ చేశాడు. కొంతమంది అతన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ కూడా అలేఖ్య చిట్టి సిస్టర్స్ కు సపోర్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో గీతూ మాట్లాడుతూ ఈ బూతులు అనేవి ఏవైతే ఉన్నాయో అది కోపం వచ్చినప్పుడు మగ పిల్లకాయలే కాదు ఆడపిల్లకాయలు కూడా మాట్లాడొచ్చు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానో అనేది. అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ ని ఏదో చిన్న ప్రశ్న అడిగిన దానికి అమ్మ నా బూతులు తిడుతూ మెసేజ్లు చేశారు. ఆ ఆడియో వచ్చేసి భయంకరంగా వైరల్ అయిపోయింది. చాలా కాంట్రవర్సీలు, ట్రోల్స్ జరిగాయి. అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయింది. ఆ ముగ్గురు ఆడపిల్లకాయలు వచ్చి ముగ్గురు కూడా సారీ చెప్పినారు. మేము చేసింది తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు చేయమన్నట్లుగా చెప్పారు. తప్పు అనేది అందరూ చేస్తారు. మనిషి స్వభావమే తప్పు చేయడం. ఇక్కడ ట్రోల్ చేసేవారు ఎవరు పత్తితులు ఏం కాదు. వారందరూ కూడా పరవాన్నం వండితే తెల్లవారే వరకు చల్లారకుండా ఉండదు అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టింది గీతూ. కాగా గీతూ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు.